నిన్న పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విలువైన పారిశ్రామిక భూములను కాపాడే ఉద్యమం కొనసాగిన సందర్భం నిన్న ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దాదాపు 9,292 ఎకరాల విలువైన భూమి దశాబ్దాల తర్వాత హైదరాబాద్లో ప్రభుత్వానికి అందుబాటులో వస్తున్న ఈ భూమిని ఎలా తెగనమ్ముతారు, అక్కడ పారిశ్రామిక వాడలకు సంబంధించి విలువైన భూములను దాదాపు 5 లక్షల కోట్ల భూములను ఈ రకంగా తెగనమ్మి భారీ కుంభకోణానికి తెరతీశారనే అంశాన్ని ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చిన అంశం మనం చూసాం. ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటన కూడా బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిన ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం పాలసీని అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి మళ్ళీ భూములను వెనక్కి తీసుకుంటామని కూడా నిన్న స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూని? నిన్నటి సంఘటనను చూసినట్టయితే తెలంగాణ భవిష్యత్తు పట్ల, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజానీకం పట్ల, తెలంగాణకు ఉన్నటువంటి వనరుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి మరొక్కసారి నిరూపితమైంది. అంటే తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా ముందుండి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి నిన్న స్వయంగా కేటీఆర్ గారు రోడ్డు మీదకి వచ్చి వారు ఏదైతే నిన్న కార్యక్రమాలు చేసిండో అవన్నీ చూసినప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికి కూడా అర్థమైంది. ఇంకో బాధాకరమైన అంశం ఏంటిది అనంటే, ఈరోజు రాష్ట్రానికి అత్యున్నత పీఠమైనటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఆయన కన్నంతా కూడా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద పడ్డది. ఆయన అక్కడ పోయి లగచర్లలా భూములు గుంజుకొని అక్కడేదో తన అల్లునికి లాభం చేస్తా, తన కుటుంబ సభ్యులకు లాభం చేస్తా అని చెప్పి అక్కడ చేసే ప్రయత్నం చేసి అక్కడ భంగపాటుకు గురైండు. ఆ తర్వాత హెచ్సియు భూములు అమ్ముకునే ప్రయత్నం చేసిండు. ఆ హెచ్సియు భూముల సందర్భంలో కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. అక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుమోటోగా జైలుకు పంపుతాం చీఫ్ సెక్రటరీని చెప్పి కోప్పడితే తప్ప ఆ భూముల అమ్మకం అన్నది ఆగలేదు. లఘుచర్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వీళ్ళందరూ కూడా సహకారం చేసిర్రు. అయినా అక్కడ ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆదుకున్నది. ఇప్పుడు ఈ హిల్ట్ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకునే ప్రయత్నం చేస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అయితే ఈ భూములు అమ్ముకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొకటి ఏంది అనంటే ఇవన్నీ కూడా పరిశ్రమలకు కేటాయించినటువంటి భూములు. నిన్న ఒక మూర్ఖపు స్టేట్మెంట్ మన పీసీసీ అధ్యక్షుని ద్వారా కూడా వచ్చింది. ఏంటిది అనంటే, ఈ కాలుష్యకారక పరిశ్రమలను మేము ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పి. మీరు కాలుష్యకారక పరిశ్రమలను కాదు, అసలు హైదరాబాద్ లో మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక కొత్త పరిశ్రమ తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు మరి ఇక్కడ నుండి అమరావతికి తరలించే కుట్ర ఏదన్నా జరుగుతా ఉన్నదా? ఈ హైదరాబాద్ అంటేనే నిజాం కాలం అప్పటి నుంచి కూడా రకరకాల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. సనత్ నగర్ అనేది ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఉర్దూలో సనత్ హుర్ఫత్ అంటారు, అంటే ఒక ఇండస్ట్రీ అని అంటారు. అక్కడ సనత్ నగర్ అన్న పేరు పెట్టి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీరు ఇలా సనత్ నగర్ లో కావచ్చు, పాషమైలారంలో కావచ్చు, లేకపోతే ఇంకా పటాన్ చెరువులో కావచ్చు, ఎక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమల భూములన్నీ కూడా అమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను వెళ్లగొట్టే ఒక కుట్ర జరుగుతా ఉన్నది. మరి పరిశ్రమలు పోతే ఆల్రెడీ ఇక్కడ మీరు ఒక్క నిరుద్యోగి కొత్తగా ఉద్యోగం ఇచ్చింది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పరీక్షలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మీరు నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ జబ్బలు జరుచుకుంటున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటి కూడా మీరు ఉద్యోగం ఇయ్యని పాపాన పోలేదు. అటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు ఒడగొట్టి ఈ నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకొని వస్తారా? ఈ కార్మికులను రోడ్డు మీదకి తీసుకొని వస్తారా? మరి పరిశ్రమలన్నీ కూడా తరలిపోతే ఇక్కడ పనిచేసుకుని బతికేటువంటి వాళ్ళు లక్షలాది మంది కార్మికులు ఎక్కడ పోవాలి? ఈ విలువైన భూములు మీరు అమ్ముకొని మరి డబ్బులన్నీ కూడా ఢిల్లీకి మూటల రూపంలో పంపే కుట్ర జరుగుతా ఉన్నదా, లేకపోతే బిగ్ బ్రదర్స్ కు రియల్ ఎస్టేట్ కొరకు జరుగుతా ఉన్నదా? ఇలా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఆందోళనకు గురి అవుతా ఉన్నది. ఈ భూములు అమ్ముకునుడేంది, వస్తే మన కొత్త పరిశ్రమలు దేకపోగా ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టుడేంది? ఇక్కడికి వెళ్లి అసలు ఈ తుగ్లక్ పరిపాలన నడుస్తా ఉన్నది. ఒక ముఖ్యమంత్రి కాకుండా యావత్ క్యాబినెట్ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ అమ్ముకొదిందామన్న ఆలోచన వీళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ అంతా కూడా బాధపడుతున్నది. ఇంకొక బాధాకరమైన అంశం ఏంటిది అనంటే, ఇప్పుడు ఈ పాలసీ తప్పు అని చెప్పి ఎప్పుడైతే ప్రతిపక్షం వేలెత్తి చూపెట్టిందో మీరు ఆ పాలసీని సమీక్షించుకోకుండా అసలు మేము రహస్యంగా చేద్దాం అనుకున్నది ఇది బయటకు ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ దాని మీద వేసుకున్నారట సెక్రటేరియట్లా. మా పాలసీ బయటకు ఎట్లా వచ్చింది అనంటే, నువ్వు దొంగతనం చేసింది తప్పు కాదు కానీ నా దొంగతనం బయట ఎట్లా పడ్డది అని చెప్పి వీళ్ళు అలా దాని మీద విచారణలు చేసుకుంటున్నారు అని అంటే, ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం, ఇంత తెలంగాణకు అన్యాయం
చేసినటువంటి ప్రభుత్వం మనం సమైక్య రాష్ట్ర పాలనలో కూడా చూసి ఉండము అని నేను అనుకుంటా ఉన్నా. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు చాలా పరిశ్రమలు తెలంగాణలో మూతేశారు. ఆల్విన్ లాంటి పరిశ్రమలు మూతేశారు, ఆజంజాహీ మిల్స్ ను మూతేశారు, మౌజంజాహీ మిల్స్ ను మూతేశారు. ఇట్లా చాలా పరిశ్రమలను మూతేసి ఇక్కడ తెలంగాణ ప్రజల పొట్టగొడితేనే కదా తెలంగాణ బతుకంతా కూడా బొంబాయి బొగ్గుబాయి అయింది, దుబాయ్ అయింది. ఇక్కడ నుంచి పొట్ట చేత పట్టుకుని కదా మన నైపుణ్యం కలిగిన కార్మికులందరూ కూడా సూరత్ కు భీమండికి పోయి బతికినరు, దుబాయ్కి పోయి బతికినరు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితోని, కేటీఆర్ గారి కృషితోని మళ్లీ పరిశ్రమలు వచ్చి తెలంగాణ కలకలలాడుతుంటే వీళ్ళు కళ్లల్లో మన్ను పోసుకుంటున్నారు. ఇలా మళ్ళా తెలంగాణను ఆగం చేసే కుట్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు తరలిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతేసే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది లక్షలాది కోట్ల రూపాయల భూములు అంటే ఆ రోజు నిజాం సర్కార్ జమానా నుంచి వెళ్ళి ఈ తెలంగాణకు ఆస్తిగా వచ్చినటువంటి భూములన్నీ కూడా తెగ నమ్ముకొని వీళ్ళ కడుపులు నింపుకునుడు లేకపోతే ఢిల్లీకి మూటలు పంపే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం జాగృతం కావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ అంశాలను ముందుకు తీసుకొస్తున్నది, పోరాటం చేస్తున్నది. కానీ తెలంగాణ సమాజం కూడా ముందుకు రావాలి. ఇంకో బాధాకరమైన అంశం ఏంటిది అంటే దీనికి ఏ ఒక్క మీడియా కూడా హైలైట్ చేస్తలేదు. కొన్ని తెలంగాణలో ఉన్న పత్రికలు, తెలంగాణ ఛానళ్లు తప్ప ఈ బయట యాజమాన్యాలతో పనిచేసేటువంటి పత్రికలు కానీ, టీవీ ఛానళ్లు కానీ ఎవరు కూడా ఇలా తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంటే దీని మీద మాట్లాడకపోవడం అన్నది, ఈ మేధావులు కూడా మేధావులుగా మారి నోర్లు మూసుకొని ఉండడం అన్నది కూడా ఇది చాలా బాధాకరమైన అంశం అండి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బ్రహ్మాండంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది. మనం చూస్తా ఉన్నాం జమీల్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన వనరుల దోపిడీకి ఎవరు పాల్పడినా, ఎవరు ప్రయత్నం చేసినా వీటి కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంశం మరోసారి ఈ ఉద్యమ పంథా ద్వారా తెలంగాణ సమాజానికి మరోసారి గుర్తు చేసినట్టయిందనే అంశాన్ని కూడా జమీల్ గారు ప్రస్తావిస్తా ఉన్నారు.